ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయారము వాక్యంలో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. జాన్ 11th చాప్టర్ అండ్ 25th వర్స్. యేసు ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ప్రియమైన వారులారా, యేసు ప్రభుల వారు స్వయంగా చెప్తూ ఉన్నటువంటి మాటలు, పునరుద్ధానమును జీవమును నేనే అని విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు చనిపోయినను తిరిగి బ్రతుకును. అంటే యేసు ప్రభు పునరుద్ధానుడు అని విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు చనిపోయినా కానీ కూడా, వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు చనిపోయినా కానీ కూడా యేసు ప్రభు పైన విశ్వాసం ఉంచుతూ ఉన్నారు కదా. బ్రతికి ఉంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు పైన విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు ఏమని విశ్వాసం ఉంచడము? పునరుద్ధానము మరియు జీవము. యేసు ప్రభువే పునరుద్ధానము అని అంటే ఏమని విశ్వాసం ఉంచాలా? రెండే విషయాలు ఇక్కడ నేను మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభుల వారు నేను చేసినటువంటి పాపములకు రావాల్సినటువంటి శిక్ష, నాకు రావాల్సినటువంటి శిక్ష, కల్వరి సిలువలో ఏ పాపము చేయలేనటువంటి యేసు ప్రభు సిలువలో నా శిక్షను మోసినారు, భరించినారు, చనిపోయి తిరిగి 3వ దినమున లేచినారు. యేసు ప్రభు తిరిగి 3వ రోజున లేచినాడు అని విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు, నమ్మినటువంటి వాళ్ళు. పునరుద్ధానం అంటే అదే. అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాడు, నా కోసము చనిపోయినాడు, తిరిగి 3వ దినమున లేచినాడు అని నమ్మడమే. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, హీ డైడ్ ఫర్ మై సిన్స్ అండ్ హీ రోజ్ ఫ్రమ్ ద డెడ్ అండ్ హీ ఈజ్ స్టిల్ అలైవ్ అండ్ హీ ఈజ్ గోయింగ్ టు కమ్. ఆయన సజీవుడు, మళ్ళా తిరిగి రానై ఉన్నాడని నమ్మినటువంటి వాళ్ళు చనిపోయినాను, వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చనిపోయినాను, యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఆయన మళ్ళా 2వ రాకడలో చనిపోయినాను, నేను మరలా మిమ్మల్ని ఆ మృతులలో నుండి లేపెదను అని చెప్తూ ఉన్నారు. అంటే ఏమని చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను ఈ వాక్యంను బట్టి అంటే, యేసు ప్రభు చెప్పిన ప్రతి ఒక్క మాట నెరవేర్చబడ్డది. బైబిల్లో లేఖనాలలో చూస్తూ ఉన్నట్టయితే, అంటే గ్రంథాలలో, ప్రవచనాలలో, దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నట్టయితే, యేసు ప్రభు కన్యక గర్భములో జన్మించును. ఆయన పేరు ఇమానుయేల్ అనేటువంటి దేవుడు. అంటే లేఖనాలలో చెప్పబడిన ప్రకారంగా యేసు ప్రభు కన్యక మరియకు జన్మించును, మరియు ఆయన పెరిగి పెద్దవాడై మనుషుల యొక్క పాపములను మోయడానికే అని చనిపోవడానికే ఆయన వచ్చి ఉన్నాడని లేఖనాలు చెప్పిన ప్రకారముగా, మరియు ఆయన 3వ దినమున తిరిగి లేస్తాడు అనేటువంటి మాట కూడా నెరవేర్చబడ్డది. ఫస్ట్ పాయింట్, ఆయన మానవుల కోసము చనిపోయినాడు అనేది ఆయన చెప్పినట్టుగా జరిగింది. 3వ దినమున ఆయన మరలా తిరిగి మరణము నుండి మృత్యుంజయుడై పునరుద్ధానునిగా లేస్తాననేటువంటి ఇది కూడా జరిగినది. ఆయన పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు చనిపోకముందు ఏ విధంగా అయితే బ్రతికి ఉన్నాడో, భోజనం చేసినాడో, అద్భుతాలు చేసినాడో, అదేవిధంగా 40 days కూడా ఆఫ్టర్ హిస్ రిజరక్షన్, పునరుద్ధానం అయిన తర్వాత కూడా అదే విధంగా ఉన్నాడు. ఆయన వెళ్తూ ఏమని చెప్పినాడంటే, ఐ విల్ కమ్ అగైన్, మరలా నేను వచ్చేదను అనే మాట కూడా నెరవేర్చబడుతుందని ఈ వాక్యంను బట్టి మీ అందరికీ కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే యేసు ప్రభు చెప్పిన ప్రతి ఒక్క మాట నెరవేర్చబడుతుంది.
ఒక్క మాట కూడా మిస్ కాలేదు, మిస్ అవ్వదు కూడా అని ఈ వాక్యంను బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమని చెప్పాలని పాయింట్అవుట్ చేస్తున్నానంటే, యేసు ప్రభుల వారు పునరుద్ధానమును మరియు జీవము, ఆయన నా కోసం చనిపోయి తిరిగి లేచినాడని ఎంతమంది అయితే నమ్ముతారో, వాళ్ళు చనిపోయినను కూడా మళ్ళీ యేసు ప్రభు రెండవ రాకడలో వాళ్ళను మరలా లేపుతాను, మరలా జీవంలోనికి తీసుకొస్తాను, మరలా నాతో పాటు నిత్యత్వంలో యుగ యుగాలు నాతో పాటు ఉంటారని జస్ట్ నమ్మడం వలన, అర్థమవుతుందా మీకు? జస్ట్ నమ్మడం వలన, ఏమని నమ్మడం వలన? ఈ డైట్ ఫర్ మై సిన్స్, నా కోసం చనిపోయి తిరిగి లేచినాడని కేవలం విశ్వసించడం వలన ఎంత గొప్ప బ్లెస్సింగ్స్ మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి పునరుద్ధానుడైనటువంటి దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి రక్షకుణ్ణి, నజరేయుడైనటువంటి యేసు ప్రభు పైన నమ్మడం వలన మనం ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు, మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ఆయన మాటను నెరవేర్చుకుంటాడు. ఆయన వచ్చినప్పుడు మరలా మనలను తన రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి యుగ యుగాలు తనతో పాటు కూడా మనము ఉంటామనే మాట కూడా యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నటువంటి మాటను నమ్మిన ఎడల, జస్ట్ నమ్మడం వల్ల ఇటువంటి గొప్ప భాగ్యము నీకు నాకు అనుగ్రహించబడుతుందని, యేసు ప్రభు నామములో విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని, ఆయనను సొంత రక్షకునిలాగా మీరందరూ కూడా వింటున్న వాళ్ళందరూ కూడా అంగీకరించాలని, విన్న వాళ్ళందరూ, రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా ఈ మాటలో విశ్వాసం ఉంచాలని కూడా మరొకసారి నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను తిరిగి బ్రతుకుదురు అనే మాట అక్షరాల యేసు ప్రభుల వారు నెరవేరుస్తారు. కాబట్టి ఆయన నామములో, ఆయన మాటలో విశ్వాసం ఉంచాల్సిందిగా ప్రేమపూర్వకంగా, భారముతో ఆయన మాటలో విశ్వాసం ఉంచాల్సిందిగా కోరుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.